నువ్వు కొననివి కొనిపిస్తుంది, నేను కోతిగా చూపిస్తుంది. నువ్వు తిననివి తినిపిస్తుంది, నీకు తిమ్మిరి నెక్కిస్తుంది. నువ్వు ఇననివి ఇనకుంటే నీకు ఎరుపొండ్లు పెడుతుంది. చూడగూడనివి చూపి సుక్కల చూయిస్తుంది. అద్దాల అంగడి మాయా, దాని చూపుకు నరుని బతుకు బొంగరమై పాయరా. అద్దాల అంగడి మాయ, నువ్వు తాళం వేసుకున్నా అది గాలం వేస్తుందన్నా. నువ్వు అలసి నిద్రలున్నా అది కుదుపు లేపురన్నా. ఎంటికంత సందు లేదు ఎట్లన జొరబడినదంటే నీ చేతిలున్న సెల్లుతోనే చెక్కిలి గులి చేస్తుంది. దాని షాపు యాడ ఉంటదో, దాని సావుకారి ఎవడో కనుకుందామా అని పోతే నీకు కార్డు అంటగడుతుంది. అద్దాల అంగడి మాయా, చూపుకేమో నరుని బతుకు బొంగరమై పాయరా. అద్దాల అంగడి మాయా, అద్దాల అంగడి మాయా, దాని చూపుకేమో నరుని బతుకు బొంగరమై పాయరా. అద్దాల అంగడి మాయా. నువ్వు మావి తోట వెడితే నీ తోవనెతుకు పడుతుంది. నువ్వు మెరప నాటుకుంటే అది మురిసి ఊరికొస్తుంది. నీ మెరపన అదే ఉంటుంది, నీ మావిడదే ఉంటుంది. ఘాటును తగ్గిస్తుంది, రేటును దంచేస్తుంది. సాసు ప్యాకు చేతికిచ్చి సప్పరించమంటది. అద్దాల అంగడి మాయా, నరుని బతుకు బొంగరమై పాయరా. అద్దాల అంగడి మాయా, చూపుతోనే నరుని బతుకు బొంగరమై పాయరా. అద్దాల అంగడి మాయా. నువ్వు చెరుకు పంట పెట్టినా, నువ్వు చెరుకు పంట వేస్తే అది షేకుగా అండ ఇస్తుంది. రమోనా అయ్యా, చెరుకు పంట పెడితే నీకు షేకుగా అండ ఇస్తుంది. నువ్వు నిమ్మను వండిస్తే అది ప్రేమను గురిపిస్తుంది. నీ కోనసీమ బొండాకు కొత్త రేటు కడుతుంది. నీ నిమ్మనదే కొంటది, నీ చెరుకునదే కొంటది, నీ కొబ్బెరదే కొంటది. గోరంత కొంత పిండును, గోరంతనే అది పిండును. సీసంత నీళ్ళే నిండును. ప్రైసు ముద్దెరగొట్టి స్ప్రైట్ చేతికిస్తుంది. నీ పాటకు వస్తున్నాడు. నీ పాలకూర వాడిపోయిన వాలి కొనకపోతుంది. నీ పుదీనా ముదిరిన వదలకుండా కోస్తుంది. నీ ముదిరిన పుదీనా కూడా వదలక అసుకెళ్తుంది. నీ టమాటా కుళ్ళిపోయిన టన్నులైన ఉంటది. ఏమి వేసుకుంటదో తెలియదు నాయన. మక్కిన మైదా పిండిని సిక్కగా రుబ్బేస్తుంది. కోటింగు మసాలాతో కొంగు విసురుతుంటది. మ్యాగీ సుట్టల చేసి లొట్టలనే ఇస్తుంది. మ్యాగీ సుట్టల చేసి లొట్టలనే ఇస్తుంది. ఉడుకు దగ్గ కాముందే ఊదుక తినమంటది.
నువ్వు యాప పుల్ల రుద్దుతుంటే నిన్ను ఎక్కిరిస్తుంది. పనులెట్లా ఉండాలనో పాఠమే అది చెప్తుంది. అందుకని అందమైన అమ్మాయిని ముందే బుక్కు చేస్తుంది. ఆమెకు సందు లేకపోయినా కానీ సందు చూపుతుంటది. నీ పండ్లే మురికి వంటే అంత అందం ఉన్నా గాని పండ్లు సందులు ఉన్నాయని సందుల మైలుంటే పోను. అది మంచి ఖరీదైన పేస్ట్ ఉంటే తల మెరుసుతావంటది. ఏముంటది నాయన? ఉప్పు నిమ్మకాయ తొక్క, జేబి దానికి నీ జేబి బొక్క, ఖరీదైన ప్రింట్ అందవై ఉప్పు నిమ్మ బ్రాండెడ్ పేస్ట్ అని చెప్పి బ్రష్ పేస్ట్ చేతికిచ్చి బాగా రుద్దామంటది. కిందికి మీదికి రుద్దితే పండ్లు అందం వస్తుందంటది. వీడేంది చెప్పేది? మా చిన్నాయన చెప్పాను కదా, 70 ఏళ్ళు వచ్చిన ఒక పన్ను ఊసిపోలేదు. మార్కెట్ కన్నా ముందే మన పండ్లు తెల్లగుంటే బ్రాండెడ్ పేస్ట్ అని చెప్పి బాజాయించి ఎన్నో దినుసున్నట్టు పైన ప్రింట్ కొడుతుంది. అద్దాల అంగడి నడుస్తుంటే నడిచేటోని నడవనియకుంటది. ఓలా క్యాబు చేతికిచ్చి ఆటో బుక్కని అంటది. వచ్చేదేందో పోయేదేందో తెలియక సస్తుంటే నీకు, ముందు బుక్కు చేసినందు అందు కట్టు చేస్తుంది. ముందు బుక్కు చేసిన వాని అందుల కట్టు చేస్తుంది. ఒకటి కాదు నాయనా, మా ఆవిడ వెనకటికి పని మనిషి ఇంటికొస్తే ఛాయ చేతికిచ్చి పిల్లలు బాగున్నారని మంచి ముచ్చటలు చెప్పి ఛాయ ఇచ్చి తాను మంచి పనులు చేసుకునేది. ఇప్పుడు వాకిలూడ్చే పని మనిషిని వాకిట్లనే నిలబెట్టే అంట్లు దోమే మనిషిని ఏమో ఇంట్లకు రానిస్తలేదు. ఏమో అజరమాయా ఆమెకు ఇంత మార్పు అంటే, మసిగిన్నెల దోమనీక డిష్ వాషరు తెచ్చింది. వాకిలిని ఊడవనీక వ్యాక్యూమ్ క్లీనరు తెచ్చే, బట్టలుతికే రజకులతో నాడు ఎందుకని చెప్పి గంటలోనే ఫ్రంట్ ఓపెనింగ్ చేసి గంటలో ఉతికిస్తుందంట. ఏమో ఇంటి నిండా ఎన్ని తెచ్చుకుంటది. సరుకులు వచ్చిన మిషన్ల చూసి ఒక తీరుగా ఉందామంటే నెలకోటి సర్వీసు ఛార్జ్ అని, పౌడరు దానికని, మిక్సింగ్ ఉండాలని ఎంట బిల్లులతో కంట నీరు దీపిస్తుంది. ఇది ఈ సంత. మా ఊరి సంత ఎంత బాగుండేది. కాయగూరల తట్ట అరుణాంక్ నాకు భలే ఇష్టమైన పాట అరుణాంక్. ఎందుకంటే ఆ పాట రామకృష్ణన్న, బుక్క ప్రభాకర్, భరత్, సాయి, అందులో మా అన్న రాము. నా సాహిత్యంలో వ్యంగ్యం రానికే, హాస్యం రానికే కారకుడు కంచర రామకృష్ణ, నా ఫ్రెండు బ్రహ్మాండ చెప్తా. చాలా బాగా బలమిత్రుడు. ఏమో సెట్ అయ్యారు ఆయన. అంటే నేను కూడా సెట్ అయ్యారు కొంచెం, కానీ సార్లో ముంగల జాగ్రత్తగా ఉంటా. అది మన దోస్తాన్లో ఉంటుంది. శ్రీనివాస సార్ ముంగల అంతా బుద్ధిమైన బాలుడు, చాలా జాగ్రత్తగా ఉంటా అంతే. సార్ దగ్గర ఉంటా, ఎప్పటికి ఉంటా. ఇంకా సార్ ఇలా కొట్టినా ఉంటా, సారు నన్ను పొగడకన్నా అని ఉంటాను నేను. అది వేరు. సుధక్కకు నాకు పంచాది అక్కడ, అది వేరు. అయితే
ఆ రామకృష్ణ తిరిగేది పాటరాయి పాటరాని ఏం పాట, కాయ ఊరల తట్ట ఆకు కూరల కట్ట, తమలపాకుల బుట్ట తంబాకు పొరి మట్ట, మిరపకాయల ఘాటు ఉట్టి చేపల సోటు, అల్లం వెల్లిపాయ కుప్పుక గోరేడు, సంత ముందరి బాట సాలెబట్టల మూట అర్రేకుమాలని అరిసె బతుకు పాట అని నేను రాస్తే అంత్యప్రాసలు భలే వేసావయ్యా నీవు ఎట్టేసినావు అంటే, అంత్యప్రాసలు ఏంది ఆడ ఉన్నాయి నేను రాసిన జీవితం అంత్యప్రాసలు వేయాలని వేస్తే మరి ఏంటి రోజు మీరు వేస్తలేమో, అతికి వేయాలని వేస్తే సహజంగా కుదరవేమో. ఆ జీవితం నేర్పింది. తాగి పెండ్లంతో నీ తగవడు తాడొగడు, తాగమని పెండ్లాన్ని ప్రతిమిలాడు తొడగడు, సీర బ్యారం కాడ చిన్న గొడువా జరిగి అదిగిన పెండ్లాన్ని అడుక్కుంటాడొగడు, సంతలో సంసారం అంతా బయటేసుకొని ఇంటికి పోయే ముందు ఇద్దరొకటైతారు సంత. బజ్జీలు బొండాలు కాల్చిన సీకీలు మధ్యాహ్నమే కళ్ళు దుకునానికి వస్తావి, కలిసి తాగి తింటూ వరుస కలుపుకొని బియ్యమందానిక తయ్యారుగయ్యేరు, సంత కళ్ళుతోనే పిల్ల పెళ్లి ఖాయం చేసి పేరు మనం అడుగుటకు నేరుగా పోయేరు సంత. సంతనాడు ఊరి డొంకల్ల పాటల్లా, సంతనాడు ఊరి డొంకల్ల పాటల్ల జంటలు కొన్నేమో జతగూడుకుంటావి, హద్దులు అదుపులు అన్ని గాలి కొదలి పురూరవ చదవరు వాళ్ళు, బ్రహ్మణ మైదానం చదవరు, సారా జట్టుకిని తెలియదు, హద్దులు అదుపులు అన్ని గాలి కొదలి వలసిన మనసులు ఒక్కటైపోతావి, దూరమయ్యిన గాని ప్రేమ మిగిలినొల్లు వారం సంత పేరుతో కలిసేరు సంత. వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత, సంత మా ఊరి సంత, వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత. చాలా పెద్ద పాట. పాటలు సంతకే తీరు సరుకులు వస్తాయి, వాళ్ళు 30 ఏళ్ళు నిండలేదు మగము మీద ముడతలు వస్తావి, 40 ఏళ్ళు దాటనలేదు నొసటి పైన గీతలుంటవి, అదురుష్ట రేఖలు అంటారా అవి ఆకలికొచ్చిన గీతలంటారా. అలాంటి ప్రజలు చినిగిన సంతలతోని అమ్మ నాయన మీద బెంగ పెట్టుకున్న అత్తింటికొచ్చిన కొత్త కోడలు పిల్ల సరుకుల నెపముతో సొంత కంటని వచ్చి పుట్టినూరొల్లొస్తే పట్టుకొని ఏడ్సు, చెల్లెలు తమ్ముని సేమమడిగినాక అమ్మను రమ్మానమని చెప్పి రాగాలు పెడతది సంత. వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత, సంత మా ఊరి సంత, వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత. కాశీమజిలీ కథలు, దాశరథి శతకాలు, వేపూరి కీర్తనలు, యాగంటి తత్వాలు, 60 ఏళ్ల కింద అచ్చు వేయించిన చిరుతొండ ప్రహ్లాద భక్త రామాదాసు
యక్షగానాలన్నీ ఆడ దొరుకున గాని బుక్కబాల ఎక్కువ పువ్వ పెడుతుంటాయి. సందులో సందాని సంఘము నాయకులు సంతలో సభ పెట్టి పంచిండ్రు పత్రాలు. బాబు జరసే బాబు ఏ చిన్న తర్వాత బాబు బిస్కెట్ సంత కొంచెం బాబు కొంచెం అయిపోతాను. సందులో సంధాని సంఘము నాయకులు సంతలో సభ పెట్టి పంచిండ్రు పత్రాలు. వాడు చెట్ల మందు లమ్మే సెంచు బీసన్నేమో కరపత్రము నిస్తే కళ్ళ కద్దు రాతరానోడాయే వాడు గీతరానోడాయే. అయ్యో పత్రము మందు పుట్లమే గప్పిండు. అమ్మకు తమ్మాని తగ్గుతుందని చెప్పి 5 రూపాయలకు ఆ మందు కొనుక్కొని మర్చిపోయి మందు కళ్ళు సీస ముందుగా దాగిండో లేక మరిచిపోయి సంత వీధిలో పడుకుంటే అర్ధరాత్రి వేళ ఆపదొచ్చినట్టు బందవస్తు కాని బలగాలు దిగినావి పడుకున్న పోరన్ని పట్టి లేపినాడు. ఊరడికి పేరడికి జేబులన్నీ తడిపి కరపత్రమును చూసి కళ్ళెర్ర చేసింది. కరపత్రముల ఏమి కథ ఉన్నదో గాని సంతలో పోరని బతుకంతమయ్యింది. బేరాలు సారాలు సరుకుల భారాలు లాభాలు నష్టాలు ఇష్టాలు పువ్వులు నవ్వులు నటనలు కొలుపులు గెలుపులు వింతలెన్నో చూసే ఆ పూట సంతలో. ఏ వింత ఎరగని పసిపోరని వట్టి ప్రాణాలు తీసేటి పాపి గడియల గాంచి సంత వీధి చివరి బోధి వృక్షము కింది ఓ సాధు బైరాగి. సంత వీధి చివరి బోధి వృక్షము కింది ఓ సాధు బైరాగి. బతుకే ఒక సంతాని పసిపాపల నవ్వే బతుకే ఒక సంతాని బతుకే ఒక సంతాని పసిపాపల నవ్వే. ఆ సంతను పాడు చేసి ఈ సుంకాలేసేవాడు గద్దొచ్చ గద్దొచ్చ గద్దొచ్చరా ఈ రంగమాడ ఇనుప సాగరాల మీదకెళ్ళి సరిహద్దులన్నీ దాటి ఇళ్ళలన్నీ నావేనాడు ఎగురుకుంటా దాని ఒంటి నిండా వాంతికొచ్చే పురుగులున్నాయి. అది వాలెలంటే పంట చేలో వాడిపోతవి. దాని కంటి నిండా మరుగుతున్న విషం ఉన్నది. దాని కన్ను పడితే అన్నమే పాషాణమైతుంది. విర్రవీగి వియత్నాము మీది కాయరా విర్రవీగి వియత్నాము మీది కాయరా ఆడ ఈకలన్నీ వీగినాక ఇంటి కాయరా పాలస్తీన గోపురాల మీద వాలెరా ఇప్పుడు పసిపిల్లల చెక్కుల మీద కాటులాయరా. దాని కుర్తి ఎంత ఉందిరా అబ్బో దాని కడుపు రబ్బరి కుర్తి అది ఎంత తాగినా గాని వెళ్తూ ఉంటది. సమురు కోసమై అది చాలా చేస్తుంది. ఇరాన్ పాలస్తీనా కొసావో ఏడ సంపదున్నా గాని ఆడిపోతానంటది. చాన్లన్నీ మింగిన దాని కడుపు నిండదు. ఎక్కడిది ఈ గద్ద దీన్ని ఎవడు తెచ్చిండు దీని కూరలు ఎట్లా వికాలే వీడు ఇంట్లో ఉన్న వాళ్ళ పక్కనివ్వడు. దాని కంటి నిండా మరుగుతున్న విషం ఉన్నది. విర్రవీగి వియత్నాం మీది కాయరా ఆడ ఈకలన్నీ వీకినాక ఇంటి కాయరా. పాలస్తీనా గోపురాల మీది కాయరా ఆడ పావురాల గొంతు కోసి సంతసించరా. క్యూబా మీద కుతికదాకా నింపుకుందిరా ఏం బీకలేక తోక ముడిసి ఊరుకుందిరా. ఇండియాకు ముద్దు పెట్టి మురుస్తుందిరా. దాని మూతి నిండా రక్తము వాసనుందిరా. దాని మూతి నిండా నెత్తుటి వాసనుందిరా. ఇండియాకు ముద్దు పెట్టి మురుస్తుందిరా. దీని ముట్టికి
అది ముడ్డి కింద ముళ్ళ కంప పరసనుందిరా. కానీ ఆగదు ఆగదు దాన్ని నట్టుకుంటారు. సామ్రాజ్యవాదం, ఇంపీరియలిజం సమస్త ప్రపంచాన్ని ఎందుకొస్తాడు వాడు మన ఊరికి? ఎక్కడుంటది వాని గుణము కట్నము, గుణము పట్నము కళ్ళ ముందే అది చేస్తుంది కాష్టము. అందమున్న పట్నమైన చేస్తుంది కాష్టము, అందమైన పట్నమైన చేస్తుంది కాష్టము. దేశాల మీద పడి ఎగురుతుందిరా, దాని కోరాలు వీకనిక ముందు ఉంది, దాని కోరాలు వీక ముందు ఉందిరా, దాని కోరాలు వీక కాలం ముందు ఉందిరా.